రీసెంట్ గా RC16 గురించి మాట్లాడుకున్న వీడియోలో ఇదొక మినీ రంగస్థలం కాంబినేషన్ లాగా అయితే ఉందని మనం అయితే మాట్లాడుకున్నాం. అయితే ఎగ్జాక్ట్ గా అలాగే జరుగుతుందన్నమాట. రీసెంట్ గా జరిగిన స్కెడ్యూల్లో మన రంగమ్మత్త ఉంటది కదా, అదేనండి మన అనసూయ గారు. ఆవిడైతే RC16 సెట్స్ లోకి అయితే అడుగుపెట్టింది. రామ్ చరణ్ గారు, అనసూయ గారు, అలాగే ప్రభాస్, శ్రీను గారి మధ్య కొన్ని క్రూషియల్ సీన్స్ అయితే తీశారు. ఇంకా నిన్న నైట్ ఈ సినిమాకి DOP గా పనిచేస్తున్న రత్నవేలు గారు అయితే ఒక పోస్ట్ అయితే వేశాడు. ఆయన పోస్ట్ లో ఏం పెట్టాడంటే, నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, పవర్ క్రికెట్, వీర్డ్ యాంగిల్స్ అని ఆయన అయితే నిన్న రాత్రి పోస్ట్ అయితే పెట్టాడు. మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. RC16 కి సంబంధించిన సెకండ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో, అలాగే ఇప్పుడు జరుగుతున్న థర్డ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో, రెండు కూడా బూత్ బంగ్లా సెట్ లోనే జరుగుతున్నాయి. రెండిట్లో జరిగింది కూడా క్రికెట్ కి సంబంధించిన సీక్వెన్స్ లే. ఈ స్కెడ్యూల్స్ లోనే హిందీ యాక్టర్ అయిన దివ్యానంద్, అదేనండి మన మున్నాబాయ్ ఉంటాడు కదా, మీర్జాపూర్ ఫేమ్, ఆయన కూడా పాల్గొన్నాడు అనమాట. అంటే మన రామ్ చరణ్ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, దివ్యానంద్ కావచ్చు, ఇంకా ప్రభాస్, శ్రీను గారు కావచ్చు, ఇంకా శివన్న గారు కూడా ఈ స్కెడ్యూల్ లో అయితే పాల్గొన్నారనే న్యూస్ అయితే వినపడుతుంది. కొన్ని ఇంపార్టెంట్ క్రూషియల్ సీన్స్ అయితే ఈ సెకండ్ స్కెడ్యూల్ లో, థర్డ్ స్కెడ్యూల్ అయితే తెస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ RC16 షూటింగ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా, ర్యాపిడ్ స్పీడ్ లో జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ పైన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే 4 years అయితే కూర్చున్నాడు. కాబట్టే పక్కా ప్లానింగ్ తో RC16 షూటింగ్ అయితే జరుగుతుంది. నిజంగా బుచ్చిబాబు గారు ఈ RC16 సినిమాతో సంథింగ్ బిగ్ ఏదో కుక్ చేస్తున్నాడు అని అయితే గట్టిగా కొడుతుంది. ఇదైతే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే February 14 వ్యాలంటైన్స్ డే రోజు మనందరి ఫేవరెట్ అయిన, అలాగే మ్యూజిక్ లవర్స్ కి ప్రాణం లాంటి సినిమా అయిన ఆరెంజ్ సినిమాని అయితే మరొకసారి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్రైలర్ కట్ ని ఆ సినిమా డైరెక్టర్ అయిన బొమ్మరెల్లు భాస్కర్ గారు అయితే ఇందాకే ఒక గంట క్రితం అయితే రిలీజ్ చేశాడు. మరి అంతకు ముందు రిలీజ్ చేసినప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈసారి అయితే ఖచ్చితంగా ఆరెంజ్ సినిమాని అయితే మిస్ అవ్వకండి. అది కూడా వ్యాలంటైన్స్ డే రోజు చూసుకోండి. మరి సరే, మరి ఇంక లాస్ట్ లో ఇప్పటి వరకు RC16 కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇన్స్టెంట్ గా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.